Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. 2 సార్లు పోటీ చేసి ఓడిన తనపైనే ప్రజల సానుభూతి ఉందన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ పనిచేయదని, వాళ్ల హయాంలో అభివృద్ధి జరగలేదన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవి కూడా తమకు కలిసి వస్తుందన్నారు. మైనార్టీలు తమ వైపే ఉన్నారంటున్న నవీన్ యాదవ్తో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా నడుస్తుంది. 2 ప్రధాన పార్టీల మధ్య ప్రధానమైనటువంటి ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి నడుస్తుంది. మన దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా జరుగుతుంది ప్రచారం? గడిచిన వారం 15 రోజులుగా చూస్తున్నారు. చాలా బాగా అవుతుందన్న, ప్రజలు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. చాలా బాగా అవుతుంది. ఓకే, ఎట్లా సీఎం గారి రోజు రోడ్ షో నడుస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎట్లాంటి జనాల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? సీఎం గారి రోడ్ షో రావడంతో ప్రజల్లో ఇంకా బాగా బలమైన నమ్మకము, అభిమానం పెరిగింది. అండ్ చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏ రోజు కూడా మంత్రులే రానటువంటి పరిస్థితి మాది. ఇక్కడ బస్తీలలో, గలీలలో ఒక కామన్ మ్యాన్ సింపుల్గా ముఖ్యమంత్రి గారు రావడం అండ్ ఈ ప్రాంత ప్రజలకు ఒక భరోసా కల్పించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ అభివృద్ధికే ఓటేయాలనేది బాగా నిర్ణయించుకున్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రజల అభిప్రాయం. మైనార్టీ ఓట్లకు ఇది ఒక గంపటి ఆశగా దొరికిందండి. అజరుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం కూడా మీకు కలిసి వచ్చినట్టుగా భావించారు. అన్ని కలిసి వస్తున్నాయి. వాతావరణం అంతా పాజిటివ్ ఉంది కాంగ్రెస్ విజయానికి. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, గడిచిన ఇంకొక 6 రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ కూడా అన్ని రకాల అస్త్రాలు చేస్తున్న నేపథ్యం. గతంలో 3 సార్లు బీఆర్ఎస్ కి ఈ ప్రాంతం నుండి అవకాశం ఇచ్చారు. మీ పిల్లోని, మీ కళ్ళ ముందు పెరిగినోని, మా కుటుంబంతో 40 ఏళ్ళ సంబంధం ఉంది. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం స్థానికత నాయకత్వానికి అవకాశం కల్పించాలని మీలో ఒకరినైనా నాకు అవకాశం కల్పిస్తుంది. 2 సార్లు అవకాశం వచ్చినా రాకపోయినా మేము ముందున్నాం. నేషనల్ పార్టీ ఈరోజు మేము ముందు అభ్యర్థిగా నిల్చోబెట్టింది. మీ ఓటు వేసి ఆశీర్వదించమని నేను మీ ద్వారా ప్రజల్ని కోరుకుంటూ, మీ సేవ చేసే అవకాశం నాకు కల్పించమని కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఆల్వేస్ అవైలబుల్ ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తాను. బీజేపీ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఎవరు ఏముండదన్న ఇక్కడ ప్లీజ్. రైట్, మొత్తానికి నవీన్ యాదవ్ చెప్తున్నారు, ఖచ్చితంగా విజయ డంకా మోగిస్తాము. అది మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా అజరుద్దీన్ మంత్రి పదవి మాకు కలిసి వస్తుంది. అదే సమయంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు మీదనే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది నాకు కలిసి వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, యూసఫ్ గూడ నుంచి.